నీ కోడలు నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? డబ్బు, ఆస్తి, బంగారం ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మన మధ్య సంబంధాలు ఊపిరున్నంత వరకు ఉంటాయి. మన కోడలు ఆ సంబంధాలు కాపాడుకోవడానికి పోరాడుతోంది. డబ్బు కోసం కోడల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మీకు సిగ్గుండాలి. మీరు నోరు మూయండి. మీ నీతి సూక్తులు వినడానికి చెప్పడానికి మాత్రమే బాగుంటాయి. అత్తయ్య, నిజం దాచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అత్తయ్య. నమ్మకం అనే మాట నీ నోట్లోంచి వస్తుంటే వినడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నమ్మకం గురించి నువ్వు మాట్లాడకు. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. ఎవరు రన్నికమ్మా, రన్నికమ్మా, రన్నికమ్మా. అమ్మా అని పిలిపించుకునే యోగ్యతని నేను ఈరోజు పోగొట్టుకున్నానక్క. కూతురి కాపురం కూలిపోతున్నా ఏమీ చేయలేని అసమర్థురాలుగా మిగిలిపోయానక్క. నా మీద నాకే అసహ్యంగా ఉంది. పాపం మా లక్ష్మి మా కోసమే కష్టపడింది. చివరికి పెళ్లి చేసుకునైనా సుఖంగా ఉంటుందనుకుంటే ఆ భాగ్యం కూడా లేదనిపిస్తుంది. ఇప్పుడు నా కూతురు కాపురం నిలబడ్డానికి నేనేం చేయాలి? అయ్యో, నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. సుమిత్ర, ముందు నువ్వు ఏడు పాపు. నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు. నిజం తెలుసుకుని అందరూ షాక్ అయి ఉంటారు. మెల్లగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా మనలాగే మనుషులు కదా. కోడలు బాగుంటే చాలని అనుకొని ఉంటారు. నువ్వెక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ధైర్యం తెచ్చుకో. లేదక్క, నా కూతురు అబద్ధం చెప్పిందని రాచి రంపాను పెడతారు. చూసావు కదక్క, తన ఆడపడిచి ఎలా మాట్లాడిందో. ఇలాంటిదేదో జరుగుతుందని లక్ష్మి పెళ్ళొద్దని చెప్పింది. తనకిష్టం లేకపోయినా నేనే తన్నే ఒప్పించి పెళ్లి చేశాను. ఇప్పుడు తన జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే అక్క, నేనే. అయ్యో, ఆఖరికి అల్లుడు గారు నిజం చెప్తానని అన్నప్పుడైనా వద్దని చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నా కూతురు కన్నీళ్లకు నేనే కారణమయ్యానక్క, నేనే కారణమయ్యాను. అమ్మా, నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు. అక్కకి బావ అండగా ఉన్నాడు. అన్నీ ఆయనే సరిచేస్తాడు. నువ్వు టెన్షన్ పడకమ్మా. అక్కడ నా కూతురు ఎలా ఉందో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటే కానీ నా మనసు కుదుట పడదు. అక్కడేం జరుగుతుందో తెలియకుండా ఫోన్ చేస్తే పరిస్థితి మరింత కష్టంగా మారొచ్చు. లక్ష్మికి ఇప్పుడు ఫోన్ చేయకూడదు. సుమిత్ర, నువ్విలా టెన్షన్ పడినంత మాత్రాన ఏం లాభం లేదు. అక్కడ పరిస్థితి సర్దుకుంటే లక్ష్మినే ఫోన్ చేసి చెప్తుంది కదా. అంత త్వరగా ఎలా సర్దుకుంటుందక్క? ఇంటి ముందుకొచ్చి అంత రచ్చ చేశారే, అక్కడ ఇంకెన్ని మాటలు అంటున్నారు. లక్ష్మి అవన్నీ తట్టుకుని ఉండగలదా? అయ్యో భగవంతుడా, ఇలా జరిగింది ఏంటయ్యా? నిజం తెలిస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నానే. ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదయ్యా. లేదు, నేనిక్కడే ఉండి తన గురించి బాధపడుతుంటే ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళి నా కూతురు తప్పలేదని వేడుకుంటాను. వెళ్తాను. సుమిత్ర,
ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? పరిస్థితి ఎలా సరిదిద్దాలన్నది లక్ష్మికి బాగా తెలుసు. వాళ్ళే అర్థం చేసుకుంటారు. మధ్యలో మనం వెళ్ళి చెడగొట్టకూడదు. నువ్వు ముందు వచ్చి కూర్చుందురా, కూర్చో మెల్లిగా. అయ్యో భగవంతుడా, అమ్మ అని పిలిచే అర్హతనే కోల్పోయావు నువ్వు. నీ పెళ్ళం వచ్చిన తర్వాత ఈ అమ్మకి గోరంతైనా గౌరవం ఇచ్చావురా నువ్వు. అసలు ఈ అమ్మని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా?